తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలు, తరలివచ్చిన భక్తులు, వీఐపీలు, సకల ఏర్పాట్లు చేసిన టీటీడీ. ముచ్చింతల్లో ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న జూపల్లి రామేశ్వరరావు. మైహోం భూజాలో వైభవంగా వేడుకలు. కిటకిటలాడుతున్న ఆలయాలు, తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ద్వార దర్శనాలు, బారులు తీరిన భక్తజనం. శబరిమలలో భక్తుల పాట్లు, పంబలో గంటల కొద్దీ క్యూ లైన్, ఏర్పాట్లు సరిగ్గా లేవంటున్న స్వాములు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ స్పీడ్, నేడు విచారణకు బిఎల్ఎన్ రెడ్డి. నిబంధనల ఉల్లంఘనపై ఎంక్వైరీ. రైతు భరోసాపై సర్కార్ ఫోకస్, నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం. పథకం అమలుపై దిశానిర్దేశం. ఏపీలో కేంద్ర బృందం పర్యటన, కరువు ప్రాంతాల పరిశీలన, నేడు సీఎం చంద్రబాబుతో భేటీ. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. కొనసాగుతున్న ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ, ఇవాళ కర్నూల్లో పర్యటన, పెంపు ప్రతిపాదనలపై అభ్యంతరాల స్వీకరణ. సంక్రాంతి సంబరాలకు పవన్, ఇవాళ పిఠాపురం వెళ్తున్న డిప్యూటీ సీఎం, అభివృద్ధి పనుల పరిశీలన. తులసిబాబుకి 14 రోజుల రిమాండ్, గుంటూరు కారాగారానికి తరలింపు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు. ఆన్లైన్ గేమ్ అంటూ మోసం, 4 లక్షలు మోసపోయిన వ్యక్తి. నిజామాబాద్ జిల్లా బేల్పూర్లో ఘటన. ఆగని రేషన్ బియ్యం అక్రమ రవాణా, కడప జిల్లాలో పట్టుబడ్డ రైస్, 177 బస్తాల బియ్యం స్వాధీనం. స్వరాష్ట్రానికి క్రికెటర్ నితీష్, విశాఖ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం, సన్మానం చేసిన అభిమానులు. పాడేరులో పడిపోయిన ఉష్ణోగ్రతలు, పెరిగిన పర్యాటకుల రద్దీ, మైమరపిస్తున్న మేఘాల కొండ. ఢిల్లీలో భారీగా పొగమంచు, రోడ్లపై జీరో విజిబిలిటీ, హైవేలపై ప్రమాదకరంగా ప్రయాణాలు. ఢిల్లీలో ఎన్నికల జాతర, ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్, నేటి నుంచి 17 వరకు నామినేషన్లు. ముమ్మరంగా కుంభమేళా ఏర్పాట్లు, ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం యోగి. ప్రయాగరాజ్లో ముఖ్యమంత్రి పర్యటన. నిజ్జర్ హత్య కేసులో ఊరట, 4 భారతీయులకు బెయిల్, గత సంవత్సరం కెనడాలో అరెస్ట్.